23వ డివిజన్లో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు కాలువలు నిర్మాణం దానికి ఈనాడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిమని కార్పొరేషన్ అధికారులకి చెప్పడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఈ విస్తరిస్తున్న ప్రాంతాలలో రోడ్లు, కాలువలు, కరెంటు, మంచినీటి సౌకర్యం ఎంతో ముఖ్యం. వాటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఎక్కడికక్కడ అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతూ ఉన్నాం. రూరల్ నియోజకవర్గంలో గత వారం రోజులుగా అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో ఓ వారం రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఓ జాతరని తలపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చే 25 రోజుల పాటు ఈ పనులు ఇంకా కూడా అనేక ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ డివిజన్ అతిపెద్ద డివిజన్. కాలనీలు 23వ డివిజన్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతా కూడా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు 100కి 100% నివసించే ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో కనీస వసతుల కల్పన కోసం తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్న గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. కానీ దురదృష్టం, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 16 నెలల పాటు అధికార పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి అడుగడుగున అడ్డుకున్నారు. ఎక్కడా కూడా నిధులు కేటాయించకుండా పొరపాటున కేటాయించిన అరాకొర నిధులు కేటాయించి ఆ యొక్క పనులు ఎక్కడ జరగకుండా కూడా నా మీద కోపాన్ని, రాజకీయంగా నా మీద ఉన్న కోపాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపించడం జరిగింది. ఆ రోజు ఎక్కడికక్కడ మాటలు చెప్పి సరిపెట్టుకున్నారు తప్ప అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముందుకు రాలా. ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక జాతరని తలపించే రీతిలో ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. నియోజకవర్గం మొత్తం మీద మనకి దాదాపుగా 36,000 ఓట్ల మెజార్టీ వస్తే పడారుపల్లి ఏదైతే 23వ డివిజన్ ఉందో ఈ 23వ డివిజన్లో పడారుపల్లె, సుందరయ్య కాలనీయ, ఆ ప్రాంతమా ఈ ప్రాంతమా అని సంబంధం లేకుండా ఈ యొక్క డివిజన్లో అతిపెద్ద భారీ మెజార్టీ. ఒక రకంగా చెప్పాలంటే అన్ని బూతుల్లో కూడా పడారుపల్లి ఈ యొక్క 23వ డివిజన్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళ్ళ ఎగరేసి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి పడారుపల్లిలో ఏదైతే 23వ డివిజన్లో 2,000 మెజార్టీ, 3,000 మెజార్టీ మాకు వస్తుందని చెప్పని రకరకాల ప్రగల్భాలు పలికారు. వాళ్ళందరి ప్రగల్భాలకి ప్రజలు స్వస్తి పలికి ఒక్క పోలింగ్ బూత్లో కూడా 23వ డివిజన్లో ఒక్క పోలింగ్ బూత్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలా. అన్ని పోలింగ్ బూత్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి మెజార్టీ వచ్చింది. ప్రజలు మన మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉండే నాయకులు నేను కోరేది ఒకటే, ఎన్నికలు పూర్తయినాయి, మనం గెలిచాం, ప్రభుత్వ అధికారంలో ఉన్నాం. 10 మందికి మేలు చేసే పనులకి శ్రీకారం చుట్టండి. ఎక్కడా ఎవరిని రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడవద్దు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల, లేదు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారా అన్నది మనసులో నుంచి తీసి పక్కన పెట్టండి. అయిపోయింది. వాళ్ళు ఎన్నికలు మాత్రమే చేయలే, రాజకీయాలే చేసి ఉంటే, కేవలం రాజకీయంగా పోరాడి ఉంటే మీకు కూడా బాధ వచ్చేది కాదు, మీకు కూడా కోపం వచ్చేది కాదు, నాకు కూడా బాధ ఉండేది కాదు. ఉచ్చ నీచాలు మరిచి వ్యక్తిగతంగా కుటుంబాలని ఛిద్రం చేసే రీతిలో సోషల్ మీడియాని వేదిక చేసుకుని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా మీద, నా మీద, నా కుటుంబం మీద, మీ అందరి మీద వ్యక్తిగతంగా నీచంగా విమర్శలు చేస్తూ కుటుంబాలని ఛిద్రం చేసే రీతిలో పచ్చి అబద్ధాలని ప్రచారం చేశారు. ఆ బాధ, ఆ కోపం, ఆవేశం మీకుంది. కానీ ప్రజాస్వామ్యంలో మనం కూడా తిరిగి కక్ష సాధిస్తే వాళ్ళకి మనకి ప్రజల దృష్టిలో తేడా లేకుండా పోతుంది. అంతేకాకుండా మన కోసం కష్టం చేసిన, ముఖ్యంగా
అధికారానికి దూరంగా జరిగిన తర్వాత ఆ 16 నెలలు మన కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు దండిగా ఉన్నారు. అందులో ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారందరి ఆకాంక్షలు నెరవేరే విధంగా, వారి సంక్షేమం కోరుకునే విధంగా, వారి గౌరవం పేర్కొనే విధంగా, ఎవరైతే కష్టాల్లో మనతో పనిచేశారో ఆ కార్యకర్తల నాయకుల గౌరవం పెరిగే విధంగా, సంక్షేమం కోరే విధంగా, అదేవిధంగా మనకి ఓట్లు వేసి ప్రజలు దీవించారో ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టాలా, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాగాలా అన్న రీతిలో ముందుకు సాగుతాం. ఆ దిశగా ముందుకు సాగాలని ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలకి ఏ ఒక్క నాయకుడు పాల్పడినా నేను సహించనని దయచేసి అర్థం చేసుకోమని, ప్రజల్లో ఇంత నమ్మకం మనం ఏదన్నప్పుడు ఇంకా గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం, ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఎక్కడా కూడా రాజకీయ వాదాలు లేకుండా అభివృద్ధి సంక్షేమం ఆ యొక్క ధ్యేయంగా ముందుకు సాగుదామని తెలియజేస్తుంది. షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త. మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత 9 సంవత్సరాలుగా షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం గడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు. మా ప్రత్యేకతలు: అతి తక్కువ ఖర్చుతో షుగర్, బీపీ, థైరాయిడ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో. సామాన్య, దిగువ, మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం. రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం. అన్ని రకాల విష జ్వరాలు, అత్యవసర కేసులు, క్రిటికల్ కేసులు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు. అత్యవసర కేసులు, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి. డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్, షైన్ హాస్పిటల్, శ్రీహరినగర్, నెల్లూరు. ఫోన్ 8309510942.